ప్రియ రక్షకుడైన దేవుని పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 1వ రాజులు 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ప్రార్థించినటువంటి వ్యక్తి ఎవరంటే ఏలియా గారు. దేని కొరకు ప్రార్థిస్తున్నారంటే తన ప్రాణమును తీసుకొనమని. అక్కడున్నటువంటి సందర్భం ఏమిటంటే యెజెబెలు తనను చంపచూచినప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటంటే, కర్మెలు పర్వతం మీద 850 మంది బయలు ఆషరాదేవి ప్రవక్తల మీద సవాలు విసిరి ఆకాశం నుండి అగ్ని దింపి నిజదేవుడెవరో నిరూపించి ఆ ప్రవక్తలందరినీ కీషోను వాగు దగ్గర వధించి సర్వోన్నతిని శక్తిని లోకానికి చాటినటువంటి వ్యక్తి ఏలియా గారు. ఇప్పుడు అతను అంటున్నటువంటి మాట ఏంటంటే, యెజెబెలునకు భయపడి తన ప్రాణాన్ని తీసుకొనమని దేవునికి ప్రార్థించడం నిజంగా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయమే. పౌరుషం కలిగినటువంటి ప్రవక్త హృదయం అంతా నిరాశతో నిండిపోయిందా? తద్వారా ఆయన మానసికంగా కృంగిపోయారా అంటే అవుననే అనిపిస్తుంది. అయితే గొప్ప విజయం తర్వాత అట్లాంటివి జరగవచ్చు కూడా. కొన్ని పరిస్థితులు ఎట్లాంటి వారికైనా భయాన్ని కలిగించవచ్చు. ఆయనేమి మానవాతీతుడు కాదు, ఆయన కూడా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. దేవుని సేవకులు దేవునిలో నిర్భయులై ధైర్యవంతులై ఉన్నప్పటికీ తమలో తాము పెరిగివారును బలహీనులై ఉండవచ్చు. గెత్సేమనే వనములో కత్తి దూసి ధైర్యాన్ని ప్రదర్శించిన పేతురు గారు ఆ తర్వాత ఒక చిన్నదాని మాటలకు భయపడి ఆయన ఎవరో నాకు తెలియదన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుండి 74 వచనములు. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కానని ఆయన ప్రార్థిస్తున్నారంటే తన పితరుల కంటే తాను గొప్పవాడిని అనే తలంపు ఆయనలో ఏదైనా మొలకెత్తిందేమో. దీనిని ఏలియా గారు గ్రహించాలని ఈ పరిస్థితిని దేవుడు అనుమతించారేమో తెలియదు. కొన్ని సందర్భాలలో దేవుని సేవకులకు నేను ఇతరుల కంటే మంచివాడిని కాబట్టి దేవుడు నాచే గొప్ప కార్యములు చేయిస్తున్నారనే దుష్ప్రేరేపణలు కలగవచ్చు. ఏది ఏమైనా ఏలియా గారి ప్రార్థనకు సమాధానం రాలేదు. దేవుని ఉద్దేశమే నెరవేరింది. ఏలియా గారు తన ముందు పొంచి ఉన్న ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ప్రార్థించాడు, కానీ తన శక్తికి మించిన ప్రయాణం ఉందని ఆయనకు తెలియదు. నా ప్రాణము తీసుకొనమని ప్రార్థిస్తుంటే యెహోవా దూతను పంపి ఆయన ప్రాణాన్ని బలపరిచారు. నా పితరుల దగ్గరకు నన్ను చేర్చు అని ప్రార్థిస్తే దేవుని పర్వతమైన హోరేబునకు చేర్చారు. ప్రియ స్నేహితుడా, వాక్యమంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, అనుకూల పరిస్థితులను చూచి పొంగిపోకుండా, అననుకూల పరిస్థితులను చూచి కృంగిపోకుండా, దేవునికి సలహాలిచ్చే విధంగా కాకుండా ఆయన చిత్తమేమిటో మన జీవితాల్లో నెరవేర్చాలని ప్రార్థించాలి. ఆ రీతిగా ప్రార్థించి దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి. అటు రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరిచునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరొక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. నీ చిత్తమేమిటో తెలుసుకుని నీ చిత్తానుసారమైనటువంటి ప్రార్థనలు, నీకు ఇష్టమైనటువంటి ప్రార్థనలు మేము చేయటకు మాకు సహాయం చేయండి. అదే విధంగా బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారిని నీ యొక్క ఆత్మచేత మీరు తాకండి, బలపరచండి. భయంకరమైనటువంటి దినాలలో ఉంటున్నాం. తగు భద్రత, కాపుదల అందరి కుటుంబాల చుట్టూ మీరు ఉంచండి ప్రభువా. అదే విధంగా దూరదేశంలో ఉండి వాక్యముని విన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరచండి. నీ యొక్క ఆత్మచేత నింపండి. దూర ప్రాంతంలో ఉంటున్నప్పుడు తగిన కాపుదలను వారికి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయనా. నీ సన్నిధిని, నీ కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి బలపరిచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకు
ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.